అలాగ మనం ఉండగలగాలి. ఎప్పుడైతే దాని ప్రణాళికలో ఉన్నామో మన అన్నీ కూడా హ్యాపీగా మనం అనుభవించాలి. ఎన్ని వచ్చినా సరే ఈ చెవితో వదిలేస్తే ఈ చెవితో వదిలేస్తాం, ఈ చేతితో ఉంటాం అనుకో ఈ చేతితో వదిలేస్తాం. కానీ మనం అలా లేవనుకో ఈ చెవితో ఉన్నది లోపలికి వెళ్ళిపోయి మన అంటగానికి కరిపేస్తాం, బాధపడేస్తాం, పిండేస్తాం. నిజం చెప్తున్నాను, సేవకుల గురించి సంఘంలో చెప్పకూడదు, కానీ దేవుడి నామని ఆయన మాట నన్ను ఎంతగానో వేధించాడు. నిజంగా నేను కాచిన కన్నీరు ఏడ్చిన విధానం 3 రోజులు నేను తిరిగి చెప్పలేకుండా రోడ్డు గంట సేవ ఇంటింటికి తిరుగుతా ఈ మోసం వెళ్తాను. ఏ రోజులు కూడా నేను వెనక్కి వెళ్ళిపోవాలి, ఏ రోజులు కూడా నేను వెళ్ళిపోవడం అనుకోలేదు. అప్పుడు నా మనసు చెప్తుంది, నా మనసు గ్రహించింది, నా ప్రణాళికలో ఉన్నాను, వెనక్కి జరగదు. ఈరోజు మనం జరుగుతుంది. ఎందుకు అంటే అందుకే ఆ పేదలుగా చెప్పారు, నీ గుంపు విషయంలో, నీ ఏర్పాటు విషయంలో మరింత నిశ్చయంలో ఉంటుంది. అది కనుక నువ్వు గ్రహించగలిగితే, అది కనుక నువ్వు నమ్మగలిగితే కనుక, అది నీ మనసు తెలుసుకుంటే నేను ఏది కూడా. ఇప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు పనిచేస్తున్నాడు. ఎలా పనిచేస్తానంటే దేవుడి వాక్యం, ప్రేమ, అది మీరు ప్రతిరోజు ప్రార్థించండి. మీరు చదువుతున్నప్పుడు కూడా ప్రభువా వాక్యాన్ని చదువుతున్నాను, ఇదంతా కూడా లోగోస్ అంటారు. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం అంతా కూడా లోగోస్. అయితే అది రేమాగా మనము 2-3 అధ్యాయాలు చదివేసామని ఏమనిపిస్తుంది, ఒక్కొక్క మాట మనం పట్టాం, అర్థమవుతుందా? ఒక్క మాట మనం కలుగుతాం, ఒక్కొక్క మాట మనం గుర్తుకొస్తాం. అదే రేమా, అదే మన జీవితాన్ని నడిపిస్తుంది. అవును కదా? ఇప్పుడు పేతురు గారు కూడా ప్రభువుని యేసుక్రీస్తు ఏమన్నాడు, నువ్వు కోడి కుయ్యకు ముందే నన్ను 3 సార్లు ఎరగని. ఏం చేశాడు పేతురు గారు? 3 సార్లు పంపిన తర్వాత ఆ మాట జ్ఞాపకం చేసుకుని వచ్చాడు. అది ఏమైంది ఆయన జీవితంలోకి? ప్రేమగా మారిపోయింది. అందుకే తర్వాత కాలంలో అపోస్తలుడు పేతురు గారు కూడా ఆయన వరకు ఆ సాక్షి. నిజంగా నేను చెప్తున్నాను, ప్రభువుని యేసుక్రీస్తు మన వరకు పనిచేస్తాం. ఎలాగంటే అనాది కాలంలో మనం ఎంతగా పాపం లేని వారుగా ఉన్నాము, యేసుక్రీస్తు వచ్చిన వారుగా ఉన్నాము, ఆత్మ సంబంధంగా ఉన్నాము. అదే భవిష్యత్తులో ఆయన రాకడలో ఆయన పొందుకోవాల్సి ఉన్నాడు. కానీ ఈ రోజున వాక్యం చేత మనల్ని ఉదక స్నానం చేపిస్తాం. మీరు భయపడవద్దు, మీరు అడగండి, మీ పిలుపు విషయంలో, మీ ఆత్మ విషయంలో మరింత నిశ్చయం చేసుకోండి. మనం అనుకుంటాం కదా, ఇప్పుడు టికెట్లు ఉన్నాయి, మనం ట్రైన్లోనూ బస్సులో టికెట్లు తీసుకుంటే మనం అనుకుంటాం కన్ఫర్మ్ అయినాయా ఒకసారి చూడు, 2వ సారి చూడు, 3వ సారి చూడు, అయ్యో తక్కల్లో ఉండి సరిగ్గా సీట్లు ఉన్నాయి అని మనం ఎన్నిసార్లు సెల్ ఫోన్లో మనం ఏం చేసుకుంటాం, చూస్తాం. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో కన్ఫామ్ నేను నిజంగా దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను అనే నిశ్చయత మనకు వస్తే కనుక దేవునికి ఆ నిశ్చయత లేకపోవడం బట్టే, ఆ నిశ్చయత మనం ఉన్నాం, అందులో మనకు తెలుసు, కానీ సరైన అవగాహన లేకపోవడం, సరైన విధానం గుర్తించుకోవడం వల్ల మన సమస్యలతో బాధపడుతున్నాం. ఎవరేమన్నా సరే బాధపడేది దేనికంటే దేవుని సరైన కాలంలో అలా ఉండదు. ఏసే నీ కొరకు మాత్రమైనా దాన్ని చేస్తున్నాడు. ఎందుకు? ఆయన నిన్ను జగత్ పునాది మంది పరిశుద్ధంగా ఏర్పాటు చేస్తున్నాడు. ఉదాహరణ చెప్తున్నాను, మీ బాగా అర్థమవుతుంది. ఇది నీళ్లు బాటిల్ కదా, దీన్ని ఫుల్గా ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఏమైంది? ఖాళీ అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేసిన దీన్ని నింపుతా ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో యేసుక్రీస్తు ఎలా అంటే కళంకమైన, ముడతైన ఏదీ లేకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా నీవు నేను ఉండాలని తన వాక్యం చేత ఏం చేస్తున్నాడో వర్తిస్తున్నాను. సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. సమస్యలు వచ్చినా, ఏది వచ్చినా ఐ డోంట్ కేర్, నేను లెక్క చేయను. యేసయ్య నాతో ఆయన ప్రణాళికలో నేను ఉన్నాను. నన్ను ఇప్పుడే ఏర్పాటు చేసుకోలేదు, జగత్ పునాది వేయబడక ముందే నన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఆ జగత్ పునాది ఏర్పాట్లు ఎలా ఉన్నానో అలా 2వ రాకడ ఆయన కొరకు నన్ను సిద్ధపాటు చేయడానికి నా కొరకు ఆయన పనిచేస్తాను. ఏమి నన్ను గ్రహించాలి. ఆయన నమ్మకంతో ముందుకు వెళ్ళిపోవాలి. ప్రార్థిస్తాను. అందరూ కూడా 2 నిమిషాలు దేవుడిని పరిశుద్ధంగా, పవిత్రంగా, పాపం లేనిదానిగా, యేసుక్రీస్తులో వచ్చిన వారముగా, వధువు సంఘంగా దేవుడిని ఏర్పాటు చేస్తాం. ఎప్పుడు అన్ని లోకంలో పుట్టక మునిపే, కానీ అది భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభు వారు పొందుకోవాలి. కానీ యేసుక్రీస్తు నీ కొరకు పనిచేస్తాడు. ఆ ఏదైతే నువ్వు జగత్ పునాది వేయబడక ముందు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ విధంగా నిన్ను తయారు చేయాలి. పాపం లేని స్థానము నీకు ఇవ్వాలి. అలాంటి స్థానం నీ కొరకు రావాలని యేసుక్రీస్తు
ప్రభువారు తన వాక్యం చేత మనకు పనిచేస్తాడు. ఎంత గొప్ప దేవుడు! నీ ప్రేమ ఉందా? నువ్వు ఆయన అడగవా? యేసయ్యా, నన్ను నువ్వు చేర్చుకోవా? నన్ను నేను నీతోనే ఉంటాను నువ్వు అడగవా? నన్ను ఏర్పాటు చేసుకోవాలి నువ్వు అడగవా? అడగలేదండి. ఇవంటే ఎంత ప్రేమ! ఈ లోకంలో మనకంటే యోగ్యులైన వారు ఉన్నారు, ఉన్నమైన వారు ఉన్నారు, తెలివితేటలు కలిగిన వారు ఉన్నారు, మనకంటే డబ్బున్న వారు, కోట్లు పడగెత్తిన వారు ఉన్నారు. దేవుడు నువ్వు పుట్టకని పెళ్లి కొరకు నేను ఏర్పాటు చేస్తాను. దేవుడికి మనకి ఎంత ఇష్టమో, దేవుడిని మనకి ఎంత ప్రేమ. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మనుషుల ప్రేమ ఎదుర్కొంటాం, మనుషులు గౌరవించాలని ఎదుర్కొంటాం, మనుషులు మన్నాలు పొందుకోవాలని మనం చూస్తాం. దౌర్భాగ్యం. దేవుడు నీకు ప్రేమిస్తున్నాడు, దేవుడు నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. అది చూడాలి మనం. మనుషులు ఏదో అన్నారనో లేదో అన్నారనో నువ్వు కళ్ళెచ్చబడుతున్నావు. నీ కొరకు ప్రాణం పెట్టి వేసేవాడు. నేను ఎంత అపురూపంగా చూసుకుంటున్నాను, ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకో. అందుకే తను తాను అప్పగించేసుకున్నాడు. అప్పగించుకున్నాడు ఎందుకు అంటే, మనం ప్రస్తుతం ఎలా ఉన్నామంటే దేవునికి అవిధేయత చూపిస్తూ లోక ఇచ్చులతో, శరీరిచ్చులతో, శరీరానుసారమైన మనసులో కలిగి ఆయన దుఃఖ పెడుతున్నప్పటికీ కూడా ఆయన ఏదైతే జగత్ పునాది వేయబడక మునుపు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ విధంగా నేను తయారు చేయడానికి తను అప్పగించుకున్నాడు. అది మనం కానీ మీరే కానీ నేనే కానీ మన స్వశక్తంతో చేసింది కాదు. ఆయన ఏర్పాటు మనం వెళ్ళడానికి కాదు కదా. యేసయ్యకి మనం అప్పగించుకున్నాం. యేసయ్య నీ ప్రేమ వాక్యం చేత నన్ను శుద్ధీకరించు, నన్ను పవిత్రపరచు. ఎదుగో శుద్ధీకరించవలసిన అవసరం నాకు ఉందయ్యా. నాకు ఇంకా శుద్ధీకరించబడాలి, నేను పవిత్రపరచబడాలి. ఇంకా పరిపూర్ణత, క్రీస్తుకున్న పరిపూర్ణత మనలోకి రావాలి అంటే యేసయ్య ఇదిగో నన్ను హస్తాలకు అప్పగించుకుంటున్నాను. ఈ లోకంకి మనిషికి అయా నా తండ్రి నేను ఎప్పుడు సేవకుని ఎదురు నీ వైపు పూర్తిగా నీ వైపు తిరగడానికి నాకు సహాయం చేయి. నన్ను నడిపించు. నీకు ఇష్టమైన జీవితాన్ని, దీన్ని సంతోషపెట్టే జీవితాన్ని నాకు అనుగ్రహించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థించండి. పరిశుద్ధిగా పరలోక మాకుంది ఈ బంగారు పాలన పిల్లలు స్థితిలో స్తోత్రం ఆయన స్థితి వేసుకోవచ్చు. ఆయన ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన